అందరికి ఇంకా గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మాత్రానికి చర్చి ప్రతిష్ట అనమాట. నిన్న అయితే ఇల్లు ఓపెనింగ్ అయితే అయిపోయేది. చర్చి ప్రతిష్ట అంటే మనం ఇంట్లోకి ఎట్లా పోతామో ఇంకా అంత ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా ఇంట్లో భక్షాలు అనేది చేసుకుంటూ ఉంటారు అనమాట. అందుకోసం మా చిన్నమ్మ అయితే భక్షాలు చేయడం తీసులేదు. మా చిన్నమ్మకి ఆసరు కావడం అందరూ ఇద్దరు ఉన్నాం అనమాట. ఆయరా చర్చి ప్రతిష్ట, అందుకనే చర్చికి పోవాలి. మా సుత్తమ్మగా మా బాబాయ్ అమ్మ మా అవ్వ ఇద్దరంతా కలిసి బచ్చాలు చేసుకున్నారు. మా అవ్వ కొనిస్తే లాలిపాప బిస్కెట్ లాలిపాప కొనిస్తే మమ్మీ అదనైతే చెక్క చెక్క అవుతాం అనమాట. ఈరోజు అంతా మొత్తానికి చర్చి ప్రతిష్ట కదా, చర్చి వాళ్ళే వంటలన్నీ సిద్ధపాటు చేశారన్నమాట. వచ్చిన బంధువులందరికీ కూడా గ్లోరీ కొట్టి నా గ్లోరీ రా గ్లోరీ. అయితే ఇంటి దగ్గర భక్షాలు అన్నీ చేసిన తర్వాత ఇంకా సంఘం వాళ్ళు అయితే మాత్రానికి వచ్చిన బంధువులందరికీ టిఫిన్ తర్వాత భోజనం అన్ని ఇక్కడే చేస్తారనమాట. ఇంకా ప్రతిష్ట వచ్చేసి అక్కడ చర్చి దగ్గర జరిగి అక్కడ స్థలం ఎక్కువ ఉండదు లేదు, అందుకే ఇక్కడ అందరు షేడ్నే తీసుకున్నారనమాట. వచ్చిన బంధువులు అందరు సరిపోతుందని ఇంకా పొద్దున్నే టిఫిన్ చేయడానికి అయితే వచ్చామండి. మీరు కూడా తిన్నాం రండి. ఇంకా ఈరోజు అయితే మా చిన్నమ్మ ఊర్లోనే ఉన్నాం. ఇంకా ఈరోజు సాయంత్రం అయితే ఊరికి పోతాం. మరి ప్రతిష్ట చూసుకొని పోతాం. ఈరోజు పోదాం, ప్రతిష్ట అయిపోతుంది కదా. రెండు చూసుకున్నట్లే ఇల్లు ఓపెనింగ్ అయిపోయా ఇంకా ప్రతిష్ట అయిపోతుంది. మరి ఇప్పుడు ఇంకా హాస్టల్లో వంట చేయని పోతే మీకు కూడా సెలవు కదా, మా ఊర్లో కూడా ఆడుంటామమ్మా. 2 రోజులకే పోతాను అనుకేసాను వస్తాము. నీకు కూడా సెలవు కదా. అంటే ఇది కావాలి బాబాయ్. 2 వద్దులు ఉంటానులే నాను. మళ్ళీ ముందు తొలకొని పోతాను. మరి తొలకపోతాంలే. గోట్లు కొనుక్కుంటా టోరీ, గోట్లు కొనుక్కుంటా పాపలకి పిల్లలకి బాగుంటాయని గోట్లు తీసుకుంటే అవునంలే. రండి ఇంకా తీసుకోండి. ఇంకా అక్కడ నుండి మరి తిరిగి అయితే ఇంటికి వస్తాం అనమాట. ఇప్పుడు చర్చి దగ్గర పోవాలా. మా పిల్లలు బాగున్నది మరి ఇంకా చర్చి కాటి పోవాలన్నమాట. ఇంక పిల్లలకి అయితే స్నానం చేయించాము. గ్లోరీ అయితే రెడీ చేస్తున్నది అనమాట. అసలు బాగా చేస్తావు కాబట్టి నీకు తెలుసు యాభై ఎట్లా వేయాలనేది. నాకు తెల్లమ్మ వేస్తే ఫెయిర్ అండ్ లవ్లీ వేస్తా అంతే. ఇంకా అది బంగారులాగా సక్సెస్ అవుతుంది అంటే వద్దులు వచ్చినమ్మా. మా చిన్నమ్మేమోగా మాకు అన్నిగా బీరువాన్లో తెరిచేది. ఇవి కట్టుకున్నాండి అవి కట్టుకున్నాను చీరలని.
రైట్ ఉండేది ఆ రేకు లేకపోతే అది కాదు పెద్ద మా అమ్మకు పెట్టింది కదా. ఈ రైతులకు అయితే పాపా ఈ రైతులకు గడిచేదండి అంచు రైతు తెచ్చుకునేది మరి ఈ రైతులకు గడిచేది కదా. అదే కదా గాలికి పోదామనే ఎదుటోలే సరిపోతాలే నోరు మూసుకోమమ్మ. అది నాదే చీర పసుపు కలర్. ఇదే కర్నూలు పెద్ద అమ్మకి. ఇట్లా అట్లా పోతుంది. ఆహా, అది కాదు. మెత్తది. నా బిడ్లకి తొందర దిష్టి తగులుతుంది. మరి బాగుంటారులే. ఏం ప్రిన్స్ అక్కడ రెడీ చేస్తావా? ప్రిన్స్ అక్కడ రెడీ అయినా? ప్రిన్సి అయ్యో రెడీ అయ్యేది కదా నేను చూసలేను. ప్రిన్సి నేను ప్రాసెస్ అక్కడ ఒకటి ఉన్నది కదా. అన్ని కూతురు బాగున్నది. చున్నీ ఉంది కదా. అవు చున్నీ తెచ్చి దాంట్లో చున్నీ లేకుండా అత ఆడున్నది చూడగా వచ్చే చున్నీ బాగా చిన్న, అందుకే నాకు చున్నీ గుర్తొచ్చు. ఇట్లా అట్లా అట్లే చిన్నం తెచ్చేది తెచ్చింది కట్టుకోవచ్చు. ఏమంటే పెడతాను బాగా. పాగ్లోరే మనం రెడీ అవుదామండి తొందర పదంపండి. మా అత్త ఇంకా డిస్కషన్ చేసింది, యాది సెట్ కావడం లేదు. తీసుకుంటావా? రెడీ అయ్యే కాపాత చర్చి కట్టి పోదాంపండి. నేను అదే చెప్తాను, గ్రౌండ్ లో పెడతాను. లేదా అయిపోయినా గ్లోరీ అయిపోయి బాగున్నదిలే, బాగున్నది. ముగ్గురు సేమ్ చూరక్క, నువ్వు నేను కలర్ ఒకటి చేయదు. బాగుంది సీర బాగుంది. చర్చ్ ఒకటి చూపించింటే బాగుంటుంది. చర్చ్ ప్రతిష్ట ఇంకా మేమందరం అయితే రెడీ అయ్యామన్నమాట. ఇంక చర్చి దగ్గరికి అయితే పోతున్నాము. ఫస్ట్ టైం అయితే వీడియో తీస్తున్నది. ఏమైనా షేక్ అయితే సారీ, ఎందుకంటే అమ్మ నన్ను తీసాను కాబట్టి సూపర్ ఉంటది. పాత పదం పని చర్చి కట్టిన ఇంకా గ్రౌండ్ దగ్గరకు అయితే వచ్చినాం అనమాట. చర్చి దగ్గర పోయి చర్చి చూపించింటే బాగుంటుండే కదా అదన. అంటే ప్రతి ఇంటికి ఒక 20 మంది చుట్టాలు అట్లా వచ్చింటారు. వాళ్ళంతా సరిపోదని గ్రౌండ్ తీసుకున్నారు. పొద్దున మేము టిఫిన్ చేసాం కదా, ఆ గ్రౌండ్ లోనే ప్రేయర్ ఉంటది అనమాట. అందుకనేసి ఇక్కడ వచ్చినాం. అక్కడ ఉంది గ్రౌండ్. మంది ఉన్నారు, ఎంత మంది చుట్టాలు ఉన్నారు. అసలుకి ఇంట్లోన ఖాళీ లేదు చూడండి. పిల్లలు తల్లులు అందరూ. ఏ ఉంగరం చూపి వస్తుంది, కనిపిస్తుంది. జోరి కొనిచ్చింది ఉంగరం. పొద్దున ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చింటే కొనిచ్చేదే. నాకు ఇష్టం ఉంగరాలంటే. నేను పెళ్లి కాకముందప్పుడు బాగా పెట్టుకుంటుండే. పెళ్లి అయినాక అసలు ఉంగరాల మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇక ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ అమ్మ నిజమ్మ పండుకునేది. ఈ అమ్మలు కూడా పోయి తలకాలు పండుకుంటారేమో మా పిల్లలు. పడుకునేదే కావాలి, లేకుంటే కల్లరి చేస్తారు వదనా. బాగా అరేంజ్ చేశారు కదా ఇట్లా గ్రౌండ్. బాగున్నది. ఆయన కూడా దండికి వస్తారు. అంతలో వచ్చేది మండలం కదా, చంగన్ మంది చుట్టాలు వస్తారని ఇట్లా బయలుకుంటే బాగుంటదని పెట్టారనమాట. అంతగా నువ్వు జాతర కాదైరా, ఇది అత్తలూరికి వచ్చేమాను. పెద్ద అత్తలూరికి. యాడలు పెద్దత్త యాలా? చిన్నత్త ఎవరు? చిన్నత్త ఎవరు నీకు? గోలట. ఏమైరు తను కూర్చోయిరా? ఇంత విశాలంగా ఉండాలి మా పిల్లలకి. బ్యాగ్ వేసుకునేవనా? ఎవరిది అది? మరి గ్లోరత్కి ఇయ్యాలి కదా. ఏంటికి నువ్వు చిన్ని
Many hours later. అవును. మొత్తానికి అయితే చర్చ్ ప్రతిష్ట అనేది అయిపోయిందబ్బా. ఇంకా పోయేటప్పుడు అయితే మీకు చర్చ్ మంది మంది కాదు, చాలా ట్రాఫిక్ అయితే ఉందండి. ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో ఉంటే ఉన్నాం. ఇంకా స్కూల్ అయితే బయలుదేరుతున్నాం ఊరికి. మా చిన్నమ్మ అయితే మా అందరికి సీట్లు అయితే పెట్టింది. ఇదే మా చిన్నమ్మ పెట్టిన సీర నాకి మా ఇద్దరికి పెట్టేది అనమాట. చాలా అందరు ఉన్నారు, మీరు అప్పుడే పడుతున్నారు అంటే బాధపడుతున్నారు మా చిన్నమ్మ. కొన్ని రోజులు అయితే నువ్వే ఇంటికి రా, ప్రేమలకు డెలివరీ అయ్యేదా. పిల్లల సామ్రాజ్యం చూడండి, అసలు మామూలు లేదు. ఏమంటే ఒక 2 రోజులు నీటే బాగుండే చనిపోతాం అంటున్నారు ఆడ. ఏ ప్రిన్సి మాత్రం చర్చి కాడు ఉన్నాడు అంటే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. మేమైతే రెడీ అయ్యాం అనమాట. మేము పిల్లలు బ్యాగులు కూడా అన్ని సర్దేమే. మరసంగా నడిచినామా ఆడిపోయినా మా పిల్లల అల్లరి. బాధ అనిపిస్తుంది నాకైతే. తప్పదు, పోవాలి, పోయేస్తాం. ఇంకా మొత్తానికి అయితే వినోద్ కూడా అయితే వచ్చాడు అనమాట. ఇంకా ఈ 2 రోజులు ఉన్నాడంటే మాతో నాకు హ్యాపీ. ఇంకా ఎక్కువ ఉండేవాడు కాదు. పోదామా ఊరికి పోవాలి. కాకపోతే జనాలు భయంకరమైన జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. జాతరలో ఉంటుంది, మనం ఆటోన్నా పోతుందే పోదాం మరి. పోతుంది ఇంకా అట్లే చూసుకొని పోవాలి. మేము ట్రైన్ ఎంతసేపు అయ్యా అక్కడ నుండి ఇక్కడికి వచ్చాక ట్రాఫిక్ లో నిదానంతో వచ్చాడనమాట. మీ అక్కడికి అసలు ఇష్టమే లేదు పోయేది. నన్ను ఇంకా 2 రోజులు అనిపించాలంటున్నది. ఏం మిస్ మీ నైన్ మిస్ అయ్యి నిన్న చాలా చేస్తావు నువ్వు మాత్రానికి. పోదామా పోదాం రండి. వేడి చేస్తావా? వస్తాంలే మరి, మన శాంతిగా ఉన్నప్పుడు బాధపడద్దు, వస్తాం. రేపు చాలా 2 రోజులు
ఇంకా మొత్తానికైతే మాత్రానికి తిరిగి మరి మన ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంకా అక్కడ కూడా చిన్నమ్మలూరులో కూడా చర్చి ప్రతిష్ట బాగా జరిగింది, వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ కూడా బాగా జరిగింది, అంత హ్యాపీ. కాకపోతే ఒక్కటనమాట, మా చిన్నమ్మకి ఈరోజు మేము ఇక్కడికి వచ్చేది అస్సలకి ఇష్టం లేదు. ఇంకా మేమే వస్తే మా చిన్నమ్మ ఇంకా ఉండండి, ఒక 2 రోజులు ఉండండి అనే ఇంకా మేమైతే వస్తాం. ఇంకా అంత చర్చి ప్రతిష్ట ఇల్లు ఓపెనింగ్ చూసుకొని అయితే తిరిగి ఇంటికి అయితే వస్తామన్నమాట. ఇంకా ఎప్పుడులాగే మనకు ఉండే పనులే ఉంటాయి కదండి. ఇంటికి వచ్చిన తర్వాత అవి ఇవి సర్దుకొని పిల్లలకి మరి స్నానం చేయించి పిల్లల్ని పండుకోబెట్టాను అనమాట. నాకైతే మాత్రానికి ఎక్కడికి పోయినా సరే ఫస్ట్ నెత్తికి నూనె ఉండాలా, అట్లయితేనే నాకు బాగుండేది. అస్సలకి నూనె లేకుంటే అస్సలకి నాకు ఉండబిద్దే కాదు. ఇంకా వచ్చిన ఎంబడే ఇంకా నెత్తికి నూనె అంటించుకొని ఇంట్లో పనులు వంట అంతా చేసుకునే తలకల ఈ టైం అయిందనమాట. టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట. ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.